హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇదిగోండి ఇవి సొరకాయ వడలు, ఆనపకాయ వడలు రకరకాలుగా పిలుస్తారు కదండి. తెలంగాణలో ఒకలా, ఆంధ్రాలో ఒకలా. రుచి అయితే అద్భుతంగా ఉంటాయండి ఇవి. ఇదిగోండి ఒక కప్పు వరిపిండి తీసుకున్నాను. అదే కప్పుతో ఒక కప్పు సొరకాయ తురుము పెట్టుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే అల్లం ముక్కలండి ఒక 3-4 ఇంచులు ఎక్కువ వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. ఏదైనా ఎక్కువైనా టేస్ట్ బాగుంటుందండి. కొత్తిమీర కూడా ఒక గుప్పెడు వేసుకున్నాను. అలాగే కరివేపాకు అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. శుభ్రంగా కడిగి ఒక గుప్పుడు ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా సొరకాయ తురుముతూ కలిసేలా కలుపుకోవాలి. అలాగే ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను శనగపప్పు, మంచిగా నానిపోయండి. ఇవి కూడా వేసుకొని బాగా చేతితో మొత్తం కలిసేలా, ఆనపకాయ తురుముతోటే మొత్తం కలిసిపోతుందండి. ఇంకా నీళ్లు వేయాల్సిన పని ఉండదు. ఇలా మంచిగా గట్టిగా కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ రాసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ రాసుకొని చిన్న చిన్న ముద్దలు, చపాతీ ముద్దలు ఏ సైజులో చేసుకుంటామో అదే సైజులో ముద్దలుగా చేసుకొని ఏదైనా కవర్ అండి, పాల కవర్ అయినా అవ్వచ్చు, ఏదైనా పాలిథిన్ కవర్ మీద పెట్టుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. మరి పలుచగా కాకుండా మధ్యస్థంగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మధ్యలో చిన్న రంధ్రం పెట్టుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మరి హైలో పెట్టకూడదండి ఫ్లేము, మరి లోలో పెట్టకుండా మధ్యస్థంగా పెట్టుకోవాలి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. కామెంట్ చేయండి, మీరు ఇలాగే చేస్తారా అండి? ఇందులో ఇంకా ఏమైనా వేయాల్సినవి ఉంటాయా అండి? కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.